హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీష్ బ్లాగ్స్. వెదర్ అయితే చల్లగా ఉంది కదా అని చెప్పేసి మేమైతే చికెన్ పకోడీకి స్టార్ట్ అయిపోయాం. మా ఏరియాలోనే మంచి ఫేమస్ అయిన కాజు చికెన్ పకోడీ దగ్గర తీసుకెళ్ళిపోతాను. ఇదేనండి, ఈ 3 కళాయిలు మనయే ఆర్డర్ ఇచ్చాం. వెయిట్ చేస్తున్నాం, రెడీ అవుతుందన్నమాట. ఈలోపు మా సన్నీ మామ అయితే చూసారా, భోజనం చేసి 4 రోజులైందన్నట్టు ఎంత ఆతృతతో ఆకలితో ఎదురు చూస్తున్నాడో. ఫైనల్లీ మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి మంచి స్పెషల్గా డెకరేట్ చేస్తున్నారు. ఇటువంటి యమ్మీ టేస్టీ చికెన్ పకోడీ తినాలంటే మంచి లొకేషన్ బాగుండాలి, అట్మాస్ఫియర్ బాగుండాలి కదా. మరి పదండి, తీసుకెళ్ళిపోతాను. కంగారు పడొద్దు. ఈ రోడ్డు చూసి ఈ స్టార్టింగ్లో వర్షం కదా అని చెప్పేసి కొంచెం ఇలా ఉంది. సో ఫైనల్గా కొంచెం దూరం వెళ్ళేటప్పుడు నేను షాకు, సడన్గా శివయ్య దర్శనం. నేనైతే ఫస్ట్ ఇదైతే టెంపుల్ అని అనుకున్నాను. కాదంట, మా బామ్మర్ది గారు చెప్పాడు శ్మశాన వాటిక అని చెప్పేసి. లోపల అవి కూడా బాగుంటుందంట. డే టైం విజిట్ చేయాలన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో, వాల్ మీద శివయ్య పోస్టర్స్ తోటి ఎదిరిపోయింది కదా. అలా కొంచెం ముందుకు వస్తే చూసారు కదా, కుర్రోళ్ళు కూర్చుని పాపం మంచి చెడ్డ చెప్పుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళదన్నమాట. ఇక్కడ వస్తూ ఉంటారు చల్ల గాలి కోసం గోదావరి రొట్టికి. ఇదేనండి కనిపిస్తుంది కదా ఈ ప్లేస్లో. నేనున్నదైతే వెస్ట్ గోదావరి చించినాడ. ఇక్కడ నుంచి మొత్తం కనిపించే వ్యూ అంతా ఈస్ట్ గోదావరి అనమాట. సో ఆ బ్రిడ్జ్, ఈ వాతావరణం, ఇవన్నీ ప్లేస్ చూసారు కదా. ఇటువంటి ప్లేస్లో వేడి చికెన్ పకోడీ తింటూ చల్లని 12 years ఏజ్డ్ థమ్స్అప్ తాగితే ఉంటుంది మామ. ఇది చెప్తే కాదు మామ, ఎక్స్పీరియన్స్ చేయాలి అంతే. దా చేసేద్దాం, ఓకేనా. మరిన్ని వీడియోస్ కోసం మనీష్ బ్లాగ్స్ పేజ్ని ఫాలో కొట్టి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు. థ్యాంక్ యూ.